నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇండియా అండ్ అబ్రాడ్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరం విద్యార్థులు శ్రేయస్ను ఎందుకు ఇష్టపడతారు? మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ఆకెళ్ళ, అకాడమిక్ కోఆర్డినేటర్ సురేఖ గారు. పార్నర్కి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్, సురేఖ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఒక స్టూడెంట్ బ్రాంచ్ని అలాగే కోర్స్ని దానికి తగ్గట్టు కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్ మా కాలేజ్ గురించి ఒక 2 lines చెప్దాం అనుకుంటున్నాను. వీఆర్ లొకేట్ శ్రేయాస్ కాలేజ్ అండి, శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లొకేటెడ్ ఇన్ నాగోల్ బల్నగూడ ఏరియాలో ఉంది. ఇట్స్ సిటీ లిమిట్స్లోనే ఉంది, విత్ ఇన్ ద సిటీ. బల్నగూడ బస్ డిపో ఆపోజిట్లో కాలేజ్ ఉంటుంది. వెరీ గ్రీన్ క్యాంపస్, well established infrastructure, labs and sophisticated, well equipped auditorium, very good campus andi. మా సజెషన్ ఏంటంటే నియర్ బై ఉన్న స్టూడెంట్స్ అందరికీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యాంపస్. అండ్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇది నిన్న దాకా వీళ్ళు కొత్త బ్రాంచెస్కి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు, నిన్ననే ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్ ఫ్రీజింగ్ యాక్చువల్లీ ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్ కెన్ ఎక్సర్సైజ్ దర్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ టుమారో, రేపు పొద్దున్న చూసుకోవాలి. ఫస్ట్ దే హ్యావ్ టు ప్రిపేర్ ద లిస్ట్, విచ్ కాలేజెస్ దే వాంట్ టు జాయిన్. కంప్లీట్గా ఒక లిస్ట్ తయారు చేసుకుని, దాని తర్వాత విచ్ బ్రాంచెస్ అదొక లిస్ట్ ఎక్సర్సైజ్ చేసుకుని, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని, ఆ తగ్గ కాలేజెస్లో కొత్త బ్రాంచెస్ కానీ కోర్సెస్ కానీ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని నెమ్మదిగా 1 by 1 ఆప్షన్స్ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఎట్లా చేయాలి ఏంటనేది. ఐ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు వాచ్ దెమ్ అండ్ ప్రాపర్గా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇష్టం లేని కాలేజెస్ అయితే అసలు పెట్టుకోవద్దని చెప్తాను. చాలామందికి ఆ కాలేజ్ వచ్చిన తర్వాత అనవసరంగా వచ్చింది మేడం ఆ కాలేజ్ వీ డోంట్ వాంట్ అని అంటారు. సో జాగ్రత్తగా చాక్అవుట్ చేసుకుని దే హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూసుకుని, మనకు వస్తుందా రాదా చూసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కాలేజ్ ఆప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ కమింగ్ 4 years. వెరీ కేర్ఫుల్గా ఆప్ట్ చేసుకోవాలి. రైట్, అంటే మనకు వచ్చిన ర్యాంకింగ్లో మనకు నచ్చిన కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు సిఎస్సి ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ మా కాలేజ్లో ఎస్ఆర్వైఎస్ కోడ్ తీసుకుని సిఎస్సి తీసుకోవాలి. సిఎస్సిలో కొత్త 2 branches వచ్చాయి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి. సో ఐ సజెస్ట్ ద స్టూడెంట్ టు ఆప్ట్ ఆల్ ద 3 1 by 1. అట్లా ప్రతి కాలేజ్కి వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ అన్ని ఆప్షన్స్, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని చాక్అవుట్ చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళు ఆప్ట్ చేసేసుకోవచ్చు. రైట్, సురేష్ గారు మీరు చెప్పండి, అంటే స్టూడెంట్కి ఇండియాలో అండ్ అబ్రాడ్లో ఇంజనీరింగ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇది స్పెషల్ టైము, అందరికీ కోవిడ్ సేఫ్టీ కావాలి, రెయిన్స్ కూడా పడుతున్నాయి. మేడం చెప్పినట్టు దెర్ ఇస్ ఎ డిలే ఇన్ ద కౌన్సిలింగ్. అవన్నీ మనం బేర్ చేస్తూ ఇంజనీర్ అంటే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంజనీర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫైండర్. అమంగ్ ద ప్రొఫెషన్స్, ఉన్న ప్రొఫెషన్స్లో నేను మెకానికల్ ఇంజనీర్ని, ఇంజనీరింగే బెస్ట్ అంటారు. ఎందుకంటే కనుక ఒక డాక్టర్ మెయింటెనెన్స్ జాబ్ చేస్తారు, దేవుడు సృష్టించిన మనిషిని మెయింటైన్ చేయడమే ఆయన జాబ్. ఇంజనీర్ ఏం చేస్తాడంటే డిజైన్ చేస్తాడు, దాన్ని క్రియేట్ చేస్తాడు, తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తూ అప్గ్రేడ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇన్ మెనీ వేస్ ఇంజనీర్స్ ఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ యూత్ ఆర్ ద యంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ 30% ఆఫ్ ద యూత్, 30% ఆఫ్ ద వరల్డ్ యూత్ ఆర్ ఇన్ ఇండియా. మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాము, డిసిప్లిన్డ్గా ఉంటాము, అనలిటికల్ ఎబిలిటీ ఉంది, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయి, చదువులో బాగా చదువుతాము. ఇన్ని పెట్టుకుని మనకి జాబ్స్ రావడం అనేది కష్టం కాదండి. ఇంజనీరింగ్ 4 years అంటే 8 semesters ఉంటాయి. మంచిగా చదువుకొని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, స్కిల్స్ అంటే కనుక చెయ్యడం రావాలి, ఎగ్జామ్స్ రాసినట్టే అది ప్రాక్టీస్లో కూడా చేయగలిగితే ఇండియాలో చాలా జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ కాలేజ్ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ అనేవి ఉన్నాయండి. మనం వీ షుడ్ బికమ్ ఎంప్లాయబుల్ అంతే. సిమిలర్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియన్స్ ఆర్ ప్రిఫర్డ్. యూఎస్కి వెళ్ళినా సరే, యూరోప్కి వెళ్ళినా, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు చాలామంది, కెనడాకి అయితే ఎప్పటి నుంచో వెళ్తున్నారు. ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ కూడా, ఈవెన్ మలేషియా, సింగపూర్, థాయిలాండ్,
అందరూ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇండియన్ ఇంజనీర్స్ అండ్ వరల్డ్ వైడ్ ఆల్సో బెస్ట్ కంపెనీస్ ఆర్ హ్యావింగ్ ఇండియన్స్ యాజ్ their top CEOs. So opportunities are plenty, but we have to be a sincere engineer to do service to the society. అదే. రైట్, ఒక కాలర్ రెడీ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సిద్దిపేట నుంచి వాణిశ్రీ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ డౌట్ అంటే క్లారిఫై చేసుకోండి సార్. హలో చెప్పండి మేడం. సార్, మేము ఇక్కడ సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాము. మా బాబుది ఈ మధ్య బీటెక్ అయిపోయింది. ఓకే, చెప్పండి. తను సివిల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బాబు. ఓకే, దానికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, బయట దేశానికి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఓకే. సివిల్కి ఇప్పుడు సిఎస్సి అంటే ఆన్లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. సిఎస్సిలో ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ ప్రైవేట్గా మనం వెళ్ళాలండి. వెళ్ళి మనం అప్రోచ్ అయితే చాలా జాబ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్ కూడా చెక్ చేసి మనం వెళ్ళి మన రెజ్యూమ్ తీసుకెళ్తే సివిల్ ఇంజనీర్స్కి మంచి జాబ్స్ వస్తాయండి. రైట్. సురేఖ గారు, మీరు చెప్పండి, ఈ పాండమిక్ టైంలో చాలా చేంజెస్ జరిగిపోయాయి. సో దానికి తగ్గట్టుగా కూడా కోర్సెస్ కూడా కొత్తవి ఇన్వెంట్ చేస్తున్నారు, కొత్త కోర్సెస్ మనకు వచ్చేసాయి. సో శ్రేయస్లో ఇప్పుడు ఇయర్ ఇన్వెంట్ చేస్తున్న ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటండి? శ్రేయస్లో ఆల్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కొత్తగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఈ ఇయర్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఈ 2 బ్రాంచెస్ కొత్తగా యాడ్ చేశాము. ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొత్త కోర్సెస్ని నీడ్ ఆఫ్ ద అవర్ కింద గుర్తించి ఈ ఇయర్ తీసుకొచ్చారు. సో ఇది తీసుకోవడం వల్ల యాడెడ్ అడ్వాంటేజే కానీ స్టూడెంట్కి డిసడ్వాంటేజ్ ఉండదు. బికాస్ దే ఆర్ ఈక్వల్లీ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద జాబ్ ఆపర్చునిటీస్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కంపెనీ స్పెసిఫిక్గా వాళ్ళకి ఏఐ మీద ఏమైనా జాబ్ ఓపెనింగ్ ఉందంటే డెఫినెట్గా దీ స్టూడెంట్స్ విల్ హ్యావ్ ద యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇది తీసుకోవడం నేను ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ దిస్ న్యూ కోర్సెస్. ఉంటుందండి, వాళ్ళు దే గివ్ ద 5 years ప్రొజెక్షన్. కంప్యూటర్ సైన్స్ కాకుండా అందులో ఈ స్పెషాలిటీ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, లేకపోతే డేటా సైన్స్ అని వాటిల్లో మనకి స్పెషలైజేషన్ ఉంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు డూయింగ్ మాస్టర్స్ ఆల్సో. అంటే మీకు కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ నేర్చుకున్నారు, ప్లస్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఇన్ ది స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ ఇస్ దేర్, వేర్ నాస్కామ్ హెస్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ద నీడ్, జాబ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలిసి డేటా ప్రొజెక్షన్ వల్ల ఈ కోర్సెస్ యాడ్ చేశారు. సో పర్సనలీ ఆల్సో ఐ ప్రిఫర్ స్టూడెంట్స్ షుడ్ ఆప్ట్ ఫర్ దిస్. రెడీమేడ్ జాబ్స్ వస్తాయి, ఏఐ అండ్ ఎంఎల్ అయినా సరే, డేటా సైన్స్ అయినా సరే. దీస్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. రైట్. అలాగే తెలంగాణలో టెక్నికల్ యూనివర్సిటీస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? టెక్నికల్ యూనివర్సిటీస్ మంచిదేనండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇప్పుడు ఏల్ యూనివర్సిటీ ఉంది, మోర్ దెన్ 100 years ఓల్డ్. స్టాన్ఫర్డ్, MIT అందరూ అవి ప్రిఫర్ చేస్తారు. నాకు కావాలన్నా కూడా ఐ వాంట్ టు గో టు దోస్ యూనివర్సిటీస్. కానీ అవి అంత విలువ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. అది డెవలప్ చేసే వాళ్ళకి టీచింగ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయండి. అంటే మనం అనుకున్నట్టు మనకి స్టాఫ్ రాకపోవచ్చు, మనం అనుకున్నట్టు మనకి ఆపర్చునిటీస్ డెవలప్ కాకపోవచ్చు. అది ఆ పేషెన్స్ ఉంటే కనుక మంచి యూనివర్సిటీస్ డెవలప్ చేయొచ్చు. కానీ ఒక 3-4 years టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాజ్ ఆఫ్ ద స్కేలింగ్ అప్. ఇప్పుడు కాలేజ్ అన్నది ఒక లెవెల్లో మనం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలం. యూనివర్సిటీ అన్నప్పుడు లాంగ్ టర్మ్, అంటే ఒక యూనివర్సిటీ 100 years ఉండాలి అన్నప్పుడు ఎంత మంచిగా ప్లాన్ చేయాలో దాన్ని బట్టి మంచి కాలేజెస్ డెవలప్ చేయొచ్చు. రైట్. అలాగే సురేఖ గారు, మీరు చెప్పండి, శ్రేయస్లో ప్లేస్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారంటారు? ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ కింద వెళ్తామండి. స్టూడెంట్స్ది ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు బిఫోర్ టేకింగ్ ఎనీ ప్లాన్ ఇంటూ కన్సిడరేషన్ ఒకసారి హెచ్ఆర్స్తో మీట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుని, అట్లానే మా అల్యూమినై స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వన్స్ దే గెట్ ఇన్ టు ద కాలేజ్, జాబ్లో వెళ్ళినప్పుడు. సో అవన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక మంచి ప్లేస్మెంట్ ప్లాన్ అనేది చాక్అవుట్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తామండి డీటెయిల్డ్గా. ఫస్ట్ ఇయర్ సాఫ్ట్ స్కిల్స్ స్టార్ట్ అయ్యి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్ దాకా డీటెయిల్గా ప్లాన్ వెళ్తుంది. ఎవ్రీ సమ్మర్లో బూట్ క్యాంప్స్ కూడా పెడతాము స్టూడెంట్స్కి.
ఈ పాండమిక్లో పెట్టలేకపోయాం కానీ ఆన్లైన్లో చేసాము చాలా మటుకు. సో వెరీ యాక్టివ్ ప్లేస్మెంట్ సెల్ హెడెడ్ బై మిస్టర్ అనీష్ శ్రీవాస్తవ్. చాలా లీడ్స్, చాలా కాంటాక్ట్స్ ఉన్న మంచి. సో ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ నేను ఎక్కడో విన్నాను, ఇది ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఇట్. ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ద కరికులం అదంతా అది పిజ్జా బేస్ లాంటిదండి. సో ద టాపింగ్స్ ఆన్ ఇట్ విల్ అది మనం ఏ కోర్సులు తీసుకున్నాము, ఏ సర్టిఫికేషన్ కోర్సులు తీసుకున్నాము, ఏం నేర్చుకున్నాము, ద బెటర్ ద టాపింగ్స్ ద బెస్ట్ ద పిజ్జా. అట్లాగా స్టూడెంట్ కూడా బేస్ కింద కన్సిడర్ చేయాలి కరికులం అనేది. దాని మీద టాపింగ్స్ లాగా వాళ్ళు సర్టిఫికేషన్ కోర్సులు, ఇట్లా బూట్ క్యాంప్లు ఇట్లాంటివన్నీ అటెండ్ అయ్యి సో దే షుడ్ బి రెడీ ఫర్ ద ఇంటర్వ్యూస్. అట్లా వెళ్ళాలి. ప్యాకేజెస్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది రిక్రూట్మెంట్. ఆల్ ద టాప్ ఎంఎన్సీస్, టాటా కన్సల్టెన్సీ తీసుకోండి, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి ఆల్ ద ఎలిజిబుల్ స్టూడెంట్స్. వాళ్ళు అది క్లియర్ చేయగానే హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి అండ్ దే ఆర్ గెటింగ్ ద రిక్రూట్మెంట్. 85% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ అండి. ఆల్ ద ఎలిజిబుల్ స్టూడెంట్స్ 85% అయితే ప్లేస్ అవుతున్నారు. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. నిజామాబాద్ నుంచి ఇబ్రహీం గారు, నమస్తే అండి. హలో ఇబ్రహీం గారు. హలో ఇబ్రహీం గారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. సార్ అండ్ మ్యామ్ ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి సార్. ఇగో ఇప్పుడు డిఎస్సి కోర్స్ తీసుకుంటే బాగుంటుందా అని అడుగుతాం. డెఫినెట్గా బాగుంటుందండి. మీకు అబ్బాయేనా? అబ్బాయి మేడం. డెఫినెట్గా బాగుంటుంది, తీసుకోమనండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ ఉంటారు మీరు? నిజామాబాద్. ఓకే, తీసుకోమనండి, నో ప్రాబ్లం. కొత్త కోర్సులు కూడా ఆప్ట్ చేసుకోండి. అయితే మేడం ఎంసెట్లా 40,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, మాది బీసీ క్యాస్ట్. మాకు చూడండి సార్, అది టీఎస్ఎంసెట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ది వెబ్సైట్లోనే ఉంది. ఒకసారి అది తీసుకుని చూడండి. మీ ర్యాంక్ ప్రకారం ఏ ఏ కాలేజెస్లో వస్తుందో ఒకసారి పెట్టుకుంటే మీకు డెఫినెట్గా వస్తుంది, మీకు నచ్చిన కాలేజ్లో. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, దానికి ఫోన్ చేస్తే మా కాలేజ్లో కూడా హెల్ప్ చేస్తారండి. మీరు ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు ఎట్లా సెలెక్ట్ చేయాలని కూడా హెల్ప్ చేస్తారు. సురేష్ గారు, అలాగే శ్రేయాస్లో రీసెర్చ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ఇంజనీర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఒక సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ప్రొఫెసర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీర్ని, నాకు థర్మల్ సైడ్ బాగా నాలెడ్జ్ ఉంది, నాకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ 25 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది R&Dలో. సో మా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ నుంచే వాళ్ళకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తామండి. వాళ్ళు దాని మీద నేర్చుకున్న తర్వాత కొంతమందికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. సో వాళ్ళ చేత పేపర్స్ పబ్లిష్ చేసేటట్టు రాయిపిస్తాము. మా కాలేజ్లోని శ్రేయాస్ ఇంటర్నేషనల్ జర్నల్ అని చెప్పి ఒకటి పబ్లిషింగ్ ఉందండి. అట్లాగే శ్రేయాస్ పబ్లికేషన్స్ అని బుక్స్ కూడా పబ్లిష్ చేస్తాము. మా స్టూడెంట్సే ఈవెన్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే వాళ్ళ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయ్యేప్పటికీ కంపల్సరీగా వాళ్ళు ఒక పేపర్ రాయాలండి. వాళ్ళ గైడ్ తోటి హెల్ప్ తీసుకుని, విత్ ద హెల్ప్ ఆఫ్ ద గైడ్ అండ్ 4 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అందరు కలిసి ఒక పేపర్ పబ్లిష్ చేయాలి. అది ఒక స్కోపస్ జర్నల్ కింద, SCI జర్నల్ కింద పబ్లిష్ అయితే కనుక కాలేజ్ గివ్స్ దెమ్ స్టూడెంట్స్ 3,000 to 5,000 రూపీస్ వాళ్ళకి ఫీజు, అదే గివ్ రివార్డ్ అండి. అది మ్యాండేటరీ చేసి మేము పబ్లిష్ చేపిస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ కూడా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుందండి మొత్తం సబ్జెక్ట్ మీద. అంటే ఎనీ సబ్జెక్ట్ ఈజ్ వాస్ట్ లైక్ ఏ ఓషన్, కానీ వాడు నేర్చుకున్న ప్రాజెక్ట్ చేసిన టాపిక్ మీద ఒక గ్రిప్ వస్తుంది. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందరూ అడిగేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతారండి. నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను 25 years. వెన్ ఐ ఇంటర్వ్యూ ఫస్ట్ ఐ వాంట్ టు నో వెదర్ దే రియలీ డిడ్ ద ప్రాజెక్ట్ విత్ డెడికేషన్, అంటే ఒక పట్టుదలతోటి ఇది కంప్లీట్ చేస్తే నాకు నాలెడ్జ్ వస్తుంది అని చేస్తారు. సో మా కాలేజ్లో స్టాఫ్ అందరికీ మంచి పబ్లికేషన్స్ ఉన్నాయి, రీసెర్చ్లో చాలా నాలెడ్జ్ ఉంది. అదే స్టూడెంట్స్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. సారీ మ్యామ్, ఒక కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి భాస్కర్ గారు, నమస్తే అండి. భాస్కర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం.
చెప్పండి భాస్కర్ నమస్తే గారు, మీ సార్. డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. ఆ, మీరు నాకు ఆప్షన్స్, మా పాప మేడం ఎంసెట్ రాసింది, షీ గాట్ 15,000 ర్యాంక్ మేడం. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ మంచి కాలేజీ ప్రిఫర్ చేయాలా లేక మంచి గ్రూప్ ప్రిఫర్ చేయాలా? యాక్చువల్లీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ సిఎస్సి ఆర్ ఈసీ. బోత్ ఆఫ్ మెంబర్స్ దే టోల్డ్ us ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ గ్రూప్, విచ్ గ్రూప్ ఈస్ బెటర్. దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ నెక్స్ట్ సెకండ్ కాలేజ్. ఓకే. అట్లా ఏం లేదండి, టాప్ కాలేజెస్ అన్నీ సెలెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఈసీకి సిఎస్సికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు జాబ్ మార్కెట్లో. సో టాప్ కాలేజెస్ ప్రిఫర్ చేయండి, ఎస్పెషల్లీ NAC MBA ఉన్న కాలేజెస్ ప్రిఫర్ చేసుకోండి. డెఫినెట్గా మంచి కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్లోనే సీట్ వస్తుంది. రైట్, యూ ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. రీసెర్చ్ యాక్టివిటీ స్టూడెంట్స్కి ఇప్పుడు తెలియదండి పేపర్ పబ్లికేషన్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో. వన్స్ దే వాంట్ టు గో టు అబ్రాడ్, హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ అప్లికేషన్లో పేపర్ పబ్లికేషన్ ఉంది అంటే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ వెయిటేజ్ ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళకి మంచి కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అబ్రాడ్లో. అది వాళ్ళకి ఇప్పుడు తెలియదు, అది వాళ్ళు 4 years అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అది చాలా చాలా రీసెర్చ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎవ్రీ స్టూడెంట్. యూజీ లెవెల్లోనే పేపర్ పబ్లికేషన్, ఆర్టికల్ పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిందండి. రైట్ సురేఖ గారు, అలాగే శ్రేయాస్లో కో కరికులర్ యాక్టివిటీస్ అనేవి స్టూడెంట్ డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ చాలా కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయండి. బికాజ్ అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ స్టూడెంట్. ఎందుకంటే వాటి వల్లే స్టూడెంట్కి లీడర్షిప్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, టీమ్ వర్క్ అనేది వస్తుంది, విచ్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్. ఎవ్రీ కంపెనీ ఆర్ యూ ఏ టీమ్ ప్లేయర్ అని అడుగుతారు ఫస్ట్ వెళ్ళగానే. టీమ్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫెషనల్ బాడీస్ కానీ ఇట్లాంటివి కానీ చాలా ఉంటాయి కాలేజ్లో. IEEE స్టూడెంట్ బ్రాంచ్ అని ఉంటుంది, ISTE, CSI. సో ఇవన్నిట్లోకి స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అది అలా చేస్తే వాళ్ళకి చాలా ఎక్స్ట్రా నాలెడ్జ్, దే విల్ ఫ్లరిష్. అట్లానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఈ TEDx, MUN, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి దీనివల్ల. స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఆడొచ్చు, టీం వర్క్ బిల్డ్ అవుతుంది. లిటరరీ NSS యాక్టివిటీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవాలి. మా కాలేజ్లో NSS ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది. NSS యాక్టివిటీ కూడా హైయర్ స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది. యూఎస్లో కానీ అబ్రాడ్లో కానీ సోషల్ సర్వీస్ ఏం చేశారు అని డెఫినెట్గా అడుగుతారు. సో దిస్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్ అండి. NSS గురించి ఏమని చెప్తారు సార్? ఐ థింక్ మా కాలేజ్కి ప్రెసిడెంట్ అవార్డు రావడానికి కారణము 6 years కంటిన్యూస్గా మా స్టూడెంట్స్ సోషల్ సర్వీస్ కింద విలేజెస్ని అడాప్ట్ చేసుకుని స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో మంచిగా టీచ్ చేసి వీళ్ళే వెళ్ళి మా స్టూడెంట్స్ వెళ్ళి టీచ్ చేసేవారండి. అక్కడ ఒక 1 week స్పెండ్ చేసి వాళ్ళతోటి దే యూస్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద విలేజ్. వాళ్ళ విలేజ్ని ఎట్లా డెవలప్ చేయాలి అని వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ర్యాపో డెవలప్ చేసుకున్నారు. అట్లా ఎవ్రీ ఇయర్ అబౌట్ 200 స్టూడెంట్స్ మా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళతోటి మేము డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ప్లాంటేషన్, ట్రీ ప్లాంటేషన్ కానీ, లేకపోతే కనుక లేయింగ్ రోడ్స్ ఆల్సో అండ్ గ్రీనరీ ఆన్ ద రోడ్స్, లేకపోతే ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ప్రెసిడెంట్స్ అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ కాలేజ్ ఐ రిసీవ్డ్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ అండ్ శీతల్ మేడం అని షీ వాజ్ ద కోఆర్డినేటర్. షీ హాస్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ మోటివేటింగ్ స్టూడెంట్స్. సో మా స్టూడెంట్స్కి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత నేర్చుకున్నా కూడా ఒక ఎంపతి అని ఉండాలి. అంటే సొసైటీ అంటే వాటి విలువ ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి అని మనకు తెలిస్తే కానీ మనం అవి సొల్యూషన్ తీసుకొస్తే కానీ మన ఇంజనీర్స్ అన్న విలువ రాదండి. సో మా స్టూడెంట్స్ అందరూ ఎక్సలెంట్ అండి. మా స్టూడెంట్స్ కూడా గవర్నర్స్ అవార్డ్స్ అవి వచ్చాయి. వీఆర్ ద బెస్ట్ కాలేజ్ యాజ్ ఫార్ ఎస్ NSS ఇస్ కన్సర్న్ ఇన్ తెలంగాణ స్టేట్. రైట్, దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అండ్ దిస్ పాండమిక్ టైంలో ఆన్లైన్ టీచింగ్ అనేది ఎక్కువైంది. సో శ్రేయాస్లో ఆన్లైన్ టీచింగ్ అనేది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటారు? యా, ఇంకా మార్చ్లో మనము స్టార్ట్ చేసామండి లాక్డౌన్. లక్కీలీ ఫర్ అవర్ కాలేజ్ అబౌట్ 6 months బిఫోర్ అంటే ఫస్ట్ ద ప్రెషర్ ఈజ్ ఆన్ ద స్టాఫ్ అండి. మాకు ఆన్ బోర్డ్ టీచింగ్ అనేది బాగా అలవాటు. 10 years అందరూ ఎక్స్పీరియన్స్ టీచర్స్. 10 years 15 years నుంచి మేము ఆన్ బోర్డ్ టీచ్ చేసేవాడిని. సడన్గా
ఒక కంప్యూటర్కి టీచ్ చేయాలంటే అది ఇట్స్ ఏ చేంజ్ ఇన్ ద హోల్ సినారియో. కానీ లక్కీలీ మేము 6 months బిఫోర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాము. మా మీటింగ్స్ కానీ, మా ఇంటర్నల్ టెక్నికల్ సెమినార్స్ కానీ స్టాఫ్ చేతి ఇప్పిస్తూ ఉండేవాళ్ళము. సో కొంచెం అవేర్నెస్ ఉంది. బట్ 100% షిఫ్ట్ అవ్వడానికి క్రెడిట్ గోస్ టు ద స్టాఫ్ అండి. అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక పిల్లలకి ఇంట్లో ఉండే వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో నేర్చుకోవచ్చు, హోంవర్క్ చేయొచ్చు, అది అప్లోడ్ చేయొచ్చు. మళ్ళీ మిస్ అయింది ఎక్కడో పడేసుకుందామని కాకుండా అక్కడికక్కడ అప్లోడ్ చేసి ఆన్లైన్ వాళ్ళకి మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవాళ ఒక అసైన్మెంట్ చేశాను, దాని మార్క్స్ నాకు వెంటనే తెలిసిపోతుంది. ఓవరాల్ క్లాస్లో నా యావరేజ్ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది తెలిసిపోతుంది. సో ఇవన్నీ మాకు అడ్వాంటేజ్ కింద కనిపించాయి. అంటే టీచింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది టీచర్కి, స్టూడెంట్స్కి. దే ఆర్ అవైలబుల్ నియర్లీ 12 hours in a day. Second point is evaluation is much simpler. Third point is relative grading ఎట్లా ఉంది స్టూడెంట్, నా క్లాస్లో నా స్టేటస్ ఎట్లా ఉంది అకాడమిక్గా అనేది స్టూడెంట్స్కి తెలిసిపోతుంది. సో ఇన్ ఏ వే మేము వీఆర్ గెటింగ్ అడాప్టెడ్ అండ్ వీఆర్ లెర్నింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్. అండ్ అకార్డింగ్ టు మీ దిస్ విల్ స్టే అండి, ఇది వెళ్ళిపోదు. రేపటి మన కాలేజ్లో స్టూడెంట్స్ వచ్చినా కూడా మనము ఈ పద్ధతిలో కూడా చెప్తాం. అంటే మనకి 2 way ఆఫ్ టీచింగ్ ఉంది. ఆన్లైన్ టీచింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, ప్లస్ ఇన్ క్లాస్ టీచింగ్ ఆల్రెడీ దేర్, ప్లస్ ఆన్లైన్ టీచింగ్ ఆల్సో విల్ ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. ఆ అడ్వాంటేజ్ అంటే 12 hours వీ క్యాన్ బీ విత్ ద స్టూడెంట్స్. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ ద క్లాస్ హ్యాపెండ్ ఆన్లైన్లో అది రికార్డ్ చేసి పెడతామండి. సో ద స్టూడెంట్ కెన్ మళ్ళీ చూసుకోవచ్చు. ఎనీ డౌట్ ఉంటే దే కెన్ పోస్ట్ ద డౌట్ టు ద లెక్చరర్, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. బాగుంది, బాగానే తీసుకున్నారు స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. బోత్ ఆఫ్ దెమ్ టుక్ ఇట్ వెరీ ఛాలెంజింగ్ అండ్ సక్సెస్ఫుల్ అయింది. ఇంకో కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్కి మేడంకి ఒక చిన్న డౌట్ ఉంది. ఐ వాంట్ టు హ్యావ్ ఏ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. చెప్పండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ఏ పేరెంట్. మా సన్కి 6,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కొత్తగా అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. అంటే పేపర్లో కానీ టీఎస్ఎల్పీ సైట్లో చూస్తే రాత్రి 10 తర్వాత స్టార్ట్ అవుతుంది అని అన్నారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి సార్? అంటే కొంచెం కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ దిస్. అంటే ఫ్రీజింగ్ అన్న స్లైడింగ్ అంట అది తెలీదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. మీరు ఫస్ట్ మీ లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలండి. హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 ఏరియాస్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీకు లిస్ట్ అవుట్ అవుతాయి. సో ఆల్ టాప్ కాలేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఆప్ట్ చేసుకుని మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని ఇట్లా చాక్ చేసుకుని నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కూడా దేనికైతే NAAC అండ్ NBA అక్రిడేషన్ ఉన్నాయో ఆ కాలేజెస్ కూడా చూస్ చేసుకుని, వద్దన్న కాలేజెస్ మాత్రం పెట్టుకోకండి. మీరు జాయిన్ అవ్వను అనుకున్న కాలేజెస్ మాత్రం పెట్టుకోకండి. అయ్యేవన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవచ్చు. దీని మీద యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. యూ కెన్ గో త్రూ వన్ ఆఫ్ ద వీడియో ఎట్లా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ హోప్ ఐ క్లియర్ యువర్ డౌట్. అట్లాగే మా కాలేజ్కి వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, హెల్ప్ చేస్తామండి, నో ప్రాబ్లం. సో వద్దు అన్న కాలేజెస్ ఆప్ చేసుకోవద్దు అది ఎందుకు అంటే లాస్ట్ టైం ఏమైంది, ఫైనల్ 2A phases ఉన్నాయండి. ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫైనల్ ఫేజ్లో ఆప్ చేసిందే ఫైనల్. సో పిల్లలు ఫైనల్ ఫేజ్లో వాళ్ళకి అక్కలేని కాలేజెస్ కూడా లిస్ట్ అవుట్ చేసేసారు. వాళ్ళకి ఆ కాలేజ్ వచ్చి తగులుతుంది. సో దే హ్యావ్ నో అదర్ గో. ఇక ఆ కాలేజ్కైనా వెళ్ళాలి, చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. సో ఇది ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మీరు జాయిన్ అవ్వను అన్న కాలేజెస్ మాత్రం పెట్టుకోకండి. సురేష్ గారు, అలాగే శ్రేయాస్లో ఇండస్ట్రీ కూడా ఉందా? అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, నేను చెప్పినట్టు నేను మెకానికల్ ఇంజనీర్ని అండ్ ఐ హ్యావ్ ఎ ప్యాషన్. దాని మూలంగా ఏమవుతుందంటే కనుక ఒక ఇండస్ట్రీని మన స్టూడెంట్స్ని పంపించే బదులు మన కాలేజ్లోనే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా, ఇంత నాలెడ్జ్ ఉంది, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి మొబైల్ ఎయిర్ కండిషనర్స్ అని చెప్పి తయారు చేస్తామండి. అకేడా సిస్టమ్స్ అని పెట్టుకుని స్టూడెంట్సే రన్ చేస్తారు. అంటే రైట్ ఫ్రమ్ డిజైన్, ప్రొక్యూర్మెంట్ అన్ని ఫేజెస్ ఉంటాయండి. ఇంజనీరింగ్ అంటే డిజైన్ ఉంటుంది, తర్వాత మీరు ప్రొక్యూర్ చేయాలి కాంపోనెంట్స్, తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేయాలి, తర్వాత మార్కెట్ చేయాలి, తర్వాత ఫైనాన్షియల్స్ చూసుకోవాలి, మేనేజ్మెంట్ చూసుకోవాలి.
అన్ని స్టూడెంట్సే చూసుకుంటారు. అండ్ హోప్ఫుల్లీ లాస్ట్ 2 years నుంచి ప్రొడక్షన్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ హ్యాపెనింగ్. సమ్మర్ సీజన్లో ఉంటుంది ఇది ఎయిర్ కండిషనింగ్ మార్కెట్. ఈసారి బికాస్ ఆఫ్ కోవిడ్ మిస్ అయ్యాము, బట్ నెక్స్ట్ టైం వీఆర్ గోయింగ్ టు గో విత్ నెంబర్ ఆఫ్. అందులోనే మేము పేటెంట్స్ అప్లై చేసామండి, ఎందుకంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి స్టూడెంట్స్కి. ఆ ఐడియాస్ తోటి పేటెంట్స్ తయారు చేసాం మేము. మాకు బయట ఇండస్ట్రీస్ని కూడా మాకు మా కేపబిలిటీ చూసి వాళ్ళు మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో హెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు ఇచ్చారు. టెకంసీ కంపెనీ ఇచ్చారు. ఇప్పుడు హెచ్బిఎల్ వాళ్ళు ఎలక్ట్రికల్ కంప్రెసర్స్ తయారు చేస్తారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తానంటే దానికి కూలింగ్ సిస్టమ్ తయారు చేయమని చెప్పి అక్కడ సిస్టమ్కి ఇచ్చారు. సో మా ఇండస్ట్రీలో వర్క్ చేపిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, అలాగే సురేఖ గారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి శ్రేయాస్లో ఆఫర్ చేసే కోర్సెస్ అలాగే వెబ్ ఆప్షన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.